ఇది చూడండి ఒకసారి మా పాప డైలీ టు డూ లిస్ట్. ఇది నేను చెప్పలేదు, తనకు తాను నోట్ చేసుకుంది. అది ఎలా అంటే నేను ప్రతిదీ ఒక టు డూ లిస్ట్ పెట్టుకుంటాను. నన్ను చూసి మా పాప కూడా అదే ఫాలో అవుతుంది. అండ్ ఈ బెడ్ సెట్ మా బాబు చేశాడు. ఎగ్జాక్ట్ నేను ఏ మెథడ్లో చేస్తానో అలాగే చేశాడు. చాలా మంది నన్ను మీ పిల్లలు మీ మాట అంత బాగా వింటున్నారు, మాకు చెప్పండి ఎలాగో అని అడుగుతున్నారు. నేను బాగా ఫాలో అయ్యేది ఒకటే అండి, వాళ్ళు పద్ధతిగా ఉండాలి అంటే ఫస్ట్ నేను పద్ధతిగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు చెప్పడం కంటే చూసే బాగా నేర్చుకుంటారు. సో నా వరకు నేను వీలైనంత నేను అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటాను. నన్ను చూసి వాళ్ళు నాలాగే ఉండటానికి ట్రై చేస్తారు. నాకున్న కొన్ని అలవాట్లు మా పేరెంట్స్ నుండి చూసి నేర్చుకున్నాను. అలాగే నా పిల్లలు కూడా నేర్చుకుంటారు అని నా నమ్మకం. నా పిల్లలకి ఉన్న హ్యాబిట్స్లో 50% నేను చెప్పినవి, 50% హ్యాబిట్స్ నన్ను చూసి నేర్చుకున్నవి. నా పిల్లలకు నాలాగే మార్నింగ్ టెర్రస్ పైన టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు అయితే పిల్లలవి నావి ఇష్టాలు అన్నీ సేమ్ ఉంటాయి. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను ఒకటే చేశాను, ఎప్పుడు వాళ్ళతో టైం స్పెండ్ చేసేదాన్ని. మార్నింగ్ 4:30కి లేచి వాళ్ళు లేచేలోపు నా పనులు మ్యాక్సిమం అయిపోయేవి. సో మిగిలిన టైం అంతా వాళ్ళతో స్పెండ్ చేయడమే. అండ్ వాళ్ళు పడుకున్న టైంలో నేను ఇంకా చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకోవడం, లేదంటే వాళ్ళతో పాటే పడుకునేదాన్ని. వాళ్ళకు చిన్నప్పటి నుండి ఒక టైమింగ్ మెయింటైన్ చేసేదాన్ని. అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పడుకోబెట్టేదాన్ని. తినిపించే టైంలో మొబైల్స్, టీవీ కాకుండా నేనే రైమ్స్ పాడేదాన్ని. అండ్ ఇంట్లో ఎప్పుడు ఫీల్ గుడ్ సాంగ్స్తో ప్లెజెంట్గా పెట్టేదాన్ని. వాళ్ళ ప్రతి మైల్ స్టోన్ అబ్జర్వ్ చేయడం అండ్ ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయడం చేసేదాన్ని. పిల్లలకి సరిపడా నిద్ర, ఫుడ్ అండ్ మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేదాన్ని. అండ్ వాళ్ళతో పాటు కలిసి ఆడుకునేదాన్ని, కలిసి బొమ్మలు సర్దేవాళ్ళం. తర్వాత వాళ్ళకు మాటలు అర్థం అవ్వడం స్టార్ట్ అయ్యాక మెల్లగా వాళ్ళకే చెప్పేదాన్ని, తీసి పెట్టండి అని. అన్నీ ఒకేసారి కాకుండా మెల్లగా ఒక్కో పని వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళ రొటీన్లోకి యాడ్ చేశాను. లైక్ చిన్నప్పుడు టాయ్స్, ఇప్పుడు వాళ్ళ బట్టలు వాళ్ళు ఫోల్డ్ చేయడం, వాళ్ళకు వాళ్ళు రెడీ అవ్వడం, బెడ్ సెట్ చేయడం, నేను ఏదైనా చేస్తుంటే వచ్చి హెల్ప్ చేయడం అలా. అండ్ జంక్ ఫుడ్ విషయానికి వస్తే వాళ్ళకు వాళ్ళు తినొద్దు అంటే ఫస్ట్ మనం తినడం తగ్గించాలి. చాటుకి తినడం లాంటివి కూడా చేయొద్దు. కానీ మేము మంత్లీ 1 or 2 అలా బయట ఫుడ్ ఎంజాయ్ చేస్తాం. సో ఎప్పుడంటే అప్పుడు బయట తిందాం అని అడగరు. ఈ జంక్ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చూపిస్తాను. సో వాళ్ళకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ మంచివి కాదు అని మానేశారు. అండ్ మొబైల్స్, టీవీ ఫస్ట్ మనం పక్కన పెడితే వాళ్ళకు అలవాటు అవ్వదు. అలా చూస్తే ఏమవుతుందో కూడా వీడియోస్ పెట్టి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారా అమ్మ ఎందుకు వద్దంటుందో? అమ్మ ఏది చెప్పినా మీకోసం. మీరు హెల్దీగా హ్యాపీగా ఉండాలనే చెప్తుంటాను. నేను ఏదైనా వద్దు అంటున్నానంటే ఎందుకని క్లియర్గా చెప్తాను. అండ్ ఫైనల్గా ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను, కలిసి తినండి, కలిసి ఆడుకోండి, కలిసి మూవీస్ చూడండి, తిట్టాల్సిన టైంలో తిట్టండి, ప్రేమ చూపించాల్సిన టైంలో ప్రేమ చూపించండి, కలిసి పని చేయండి. మొత్తం చేయాలని కాదు, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు వచ్చినంత వరకు చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళే మాట వింటారు. మనకు ఏదో పని ఉంది అని టీవీ, మొబైల్ ఇచ్చేస్తే ఇంకా మన పని మనది, వాళ్ళ పని వాళ్ళది అన్నట్టు ఉంటుంది. పిల్లలు బ్లాంక్ పేపర్స్ లాంటి వాళ్ళు. మనం ఏది రాస్తే అదే ఉంటుంది. ఎలా మౌల్డ్ చేయాలి అనేది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. పెద్దగా అయ్యాక ఎలా అవుతారో తెలియదు సరౌండింగ్స్ని బట్టి. బట్ ఒక స్టాండర్డ్ మాత్రం మనం ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. అండ్ వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటామో దానికంటే ముందు మనం అలా ఉండడానికి ట్రై చేయాలి.